ఛానల్ అండి. చూడండి, నేను ఈరోజు అల్లం పచ్చడి దోశల్లో, ఇడ్లీల్లో, టిఫిన్లలో విని ఉంటారు మీరు. ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి నేను రైస్లో ఏ విధంగా అల్లం పచ్చడి చేయాలనేది నేను చెప్తాను. ఇది సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. రైస్లో మీరు ఒకసారి ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ అల్లం పచ్చడి వేసుకొని తిన్నారంటే మీరు శుభ్రంగా ప్లేట్ అన్నం లాగించేయవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. పచ్చిమిర్చి అల్లం పచ్చడి కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్, నేను ఒక 8 పచ్చిమిర్చి, ఓ చిన్న అల్లం ముక్క, ఓ 2 ఇంచుల అల్లం ముక్క ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఓ చిన్న మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొత్తిమీర చిన్న కట్ట కొత్తిమీర కట్ట ఒకటి, ఓ 3 టమాటాలు. ఇప్పుడు ఫస్ట్ మేము ఈ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుందామండి. క్లీన్గా కడిగేసి నానబెట్టుకోవాలా. ఈ విధంగా క్లీన్గా కడిగేసి నానబెట్టుకుంటే ఇందులో ఉన్న మాకు మురికి మొత్తం పోయి ఇది నానుతూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అల్లం పచ్చడి. ఇందులో నేను కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. ఫస్ట్ అల్లం ముక్కలు కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఈ అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చూపించాను కదా ఇందాక పచ్చిమిర్చి, ఈ విధంగా తుంచి వేసుకోండి పచ్చిమిర్చి మొత్తం. ఈ పచ్చిమిర్చి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలా. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకుని తింటే ఈ అల్లం పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మీరు టిఫిన్లలో చేసే అల్లం పచ్చడి చూశారు, ఈ విధంగా నేను రైస్లో చేసే అల్లం పచ్చడి చూడలేదు. ఇది వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ ఈ అల్లం పచ్చడి అనేది. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇది పక్కన తీసుకుందాం. ఈ ఆయిల్లోనే ఈ టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలా. ఈ టమాటాలు కూడా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం మగ్గించుకోండి. ఈ టమాటాలు కొంచెం మగ్గుతుండగానే ఫ్రెండ్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకోనున్న కొత్తిమీర కట్ట, చిన్న కట్ట, ఈ కొత్తిమీర కట్ట కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా దీంట్లోనే మగ్గాల. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. చూడండి, టమాటాలు కూడా మగ్గిపోయాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది బాగా చల్లార పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక నేను నానబెట్టిన చింతపండు, ఆ చింతపండు వేసుకుందాం. ఈ చింతపండు కొంచెం గల్లుప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది ఫస్ట్ మేము మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలా. ఇది కూడా గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. పల్స్ మోడ్లో బరకగానే తిప్పుకుందాం. చూడండి, పచ్చిమిర్చి అల్లం కూడా ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది. నేను తీసుకున్న టమాటాలు, కొత్తిమీర కూడా చల్లారిపోయింది ఫ్రెండ్స్ బాగా. ఇది కూడా పల్స్ మోడ్లో తిప్పుకుందాం. చూడండి, ఈ విధంగా రోట్లో దంచినట్టు బరకగా పట్టుకోవాలా. నేను పల్స్ మోడ్లో తిప్పుకున్నానండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఈ పచ్చడికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఓ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులోనే నేను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకోవాలా. ఇందులోనే పోపు దినుసులు కూడా వేసుకోవాలా.
ఒక రెమ్మ కరివేపాకు. ఈ పోపు అనేది దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మీరు ఒకసారి పచ్చడి ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. చూడండి ఈ పోపు కాలిపోయింది. నేను గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం ఇందులో వేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి మొత్తం వేసుకొని ఓ 2 మినిట్స్ అలా కలియ తిప్పుకొని స్టవ్ కట్టేద్దాం. మన అల్లం టమాటా పచ్చడి పచ్చిమిర్చి వేసి రెడీ అయిపోయింది. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఎప్పుడన్నా అన్నం నోటికి సహించినప్పుడు ఈ విధంగా అల్లం వేసి టమాటా పచ్చడి చేసుకోండి, కొత్తిమీర వేసి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా సపోర్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.